జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది. అటువంటి కృప ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కలగాలనేది నా ప్రార్థన. విష్ యూ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ విష్ యూ ఎ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ సార్, ఈ ధరణి పట్ల క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు జననం ద్వారా సఫలీకృతమైందని చెప్పినటువంటి మంచి సందేశాన్ని బట్టి మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు గౌరవనీయులైన సవితా మేడం గారిని ఒక క్వాయర్ వారిని ఒక పాట పాడవలసిందిగా నేను కోరుచున్నాను. పాట అయిన తర్వాత మనం నెక్స్ట్ భాగంలోకి మనం వెళ్దాం. మనందరం కూడా లేచి నిలబడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగా అందరం కూడా లేచి నిలబడి 2 చేతులతో చప్పట్లు కొడుతూ సార్ను మనం ఆహ్వానించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2024 క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందిస్తూ చప్పట్లు కొడుతూ సార్ని మనం ఆహ్వానిస్తాం. దయచేసి అందరం కూడా కూర్చుందాం. ప్లీజ్ బీ సీటెడ్. ఇప్పుడు మన గౌరవనీయులైన సవితా మేడం గారు బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు క్రిస్మస్ గ్రీటింగ్స్ 2 నిమిషాలు అందించవలసిందిగా నేను కోరుచున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా సహచర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మరియు అధికారులకు, మరి ఫాస్టర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ. మరి ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, యేసు ప్రభు గారు ఒకటే చెప్పారు, అందరినీ ప్రేమించండి అన్నారు. మరి ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ యేసు ప్రభుని మనం అందరం కోరుకునేది ఒకటే, ఈ 5 కోట్ల ప్రజల కోసం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులను గౌరవించిన ప్రభుత్వం గతంలో 14-19లో మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా క్రైస్తవులు అందరూ పూజించే యేసు ప్రభుకు ఒక మంచి చర్చ్ ఉండాలని గుంటూరులో 14-19లో 2 ఎకరాలతో స్థలం ఇచ్చి 10 కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం 14-19 తెలుగుదేశం ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఇది సమయం కాదు. మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మతాలకు అతీతంగా మళ్ళీ ఆగిపోయిన చర్చుకు మళ్ళీ 10 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి 151 కోట్లు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి స్వయం ఉపాధి పథకం కింద కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తూ
వాళ్ళకి సబ్సిడీ లోన్లు కూడా ఇస్తూ, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ, అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేవుని వాక్యాన్ని పఠిద్దామండి. ఇప్పుడు మా పాస్టర్ గారు రెవరెండ్ సిహెచ్ బుజ్జిబాబు గారు లూకాసు వార్త 2వ అధ్యాయము 1-14 వచనాలు మనకు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 1-14 వచనాలు సిహెచ్ బుజ్జిబాబు గారు మనకు చదివి వినిపిస్తారు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఇప్పుడు క్లుప్తంగా క్రిస్మస్ సందేశం